వెల్కమ్ టు మన ముద్విన్ ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు మనకు సుమారు 2 ఎకరాల పొలం అయితే దుక్కి కొట్టమని రైతు అయితే కాల్ చేసిండు. మనమైతే పొలం దగ్గరకు వచ్చేసి దుక్కి అయితే కొడుతున్నాం. మన దగ్గర గంటకు అయితే 1000 రూపాయలు అయితే తీసుకుంటాం. మీ సైడ్ ఎంత తీసుకుంటారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ గంటల లెక్కనే నడుస్తుందండి, ఎందుకంటే మా పొలాలు కొద్దిగా రాళ్ళు తాళ్ళు చెట్లు అనేవి పొలంలో ఉంటాయి. ఎకరాల లెక్కల్లో అయితే మనకు లాస్ అవుతుంది, కాబట్టి మనం గంటల లెక్కలను అయితే ఇక్కడ కొట్టేస్తాం. గంటకు 1000 రూపాయలు తీసుకుంటాం. ఒక ఎకరం పొలం దున్నడానికి 40 నిమిషాలు అయితే పడుతుంది. మామూలుగా అయితే ఇట్లా సాపు ఉంటే 40 నిమిషాలు పడుతుంది, లేకపోతే 50 నిమిషాలు పడుతుంది. ఒక 10 నిమిషాలు అటు కావచ్చు ఇటు కావచ్చు. ఇంకా మనకు వచ్చేసి ఆర్పిఎం అయితే 12 ఎట్టు అయితే నేనైతే దున్నుతా కల్టివేటర్ తోటి. అయితే చూస్తున్నారు కదా దుక్కి ఎట్లా లేస్తుందో. మనం మొదటిసారి అయితే మనం లెఫ్ట్ కటింగ్ పెట్టి దున్నినప్పుడు, మళ్ళీ రెండోసారి ఇరువాలు కొట్టేటప్పుడు అయితే రైట్ కటింగ్ పెట్టి దున్నితే మనకు పెడ్డ అనేది పగిలిపోతుంది. ఆ పెళ్ళ పగిలి మంచిగా ఎక్కువ సాలు వస్తుంది, మంచిగా లోపలికి అనేది వెళ్తుంది. నాగన్లు అయితే ఎక్కడ గడ్డ అనేది మిస్ అవ్వకుండా మంచిగా చదునుగా అయిపోతుంది, పొలం మంచిగా మెదుగుతుంది అనమాట. కొందరు ఏం చేస్తారంటే అడ్డం లెఫ్ట్ సైడ్లోనే తిప్పుతారు, మళ్ళీ పొడుగు కూడా లెఫ్ట్ సైడ్లోనే తిప్పుతారు. ఇరువాళ్ళు రెండు లెఫ్ట్ సైడ్లో తిప్పితే మంచిగా లేవ్వదు పొలం అయితే. మనం ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది కదా బండి, మళ్ళీ రైట్ సైడ్ కటింగ్లో అయితే మనం ఇరువాలు అయితే కొట్టడం జరుగుతుంది. ఈ కోండ్రలు కూడా చిన్న చిన్న మళ్ళీ సగానికి వేసుకుంటాను నేనైతే. పెద్ద పెద్ద చిలకలు ఉన్నప్పుడు అయితే కొంచెం కొంచెం వేసుకొని కొడితే దబాబా అయితే టైం అయితే అవుతుంది మనకు. మన టైర్లు అయితే అరిగిపోయినాయి, అయినా కానీ కొద్దిగా బాగానే పోతుంది బండి అయితే. కొత్త టైర్లు వేయాలి ఇక ఇప్పుడు సీజన్ అయిపోయాక. కరియర్ల సీజన్లో ఎక్కువ అరుగుతాయి అనేసి అయితే కరియర్లే ఉంటాయి అనేసి అయితే నేనైతే ఇంకా టైర్లు వేయలేదు. చాలామంది ఈ స్వరాజ్ బండ్లు అయితే మంచిగా దున్నవని అంటారు, కానీ మంచిగానే దున్నుతాయి. ఇవే మంచిగా దున్నుతాయి. వాళ్ళకు లివర్ వాడకం ఎట్లాగో తెలియక మంచిగా దున్నదంటారు. రెడ్ లివర్ ఎప్పుడైనా సరే మధ్యలో ఉంచాలి, బ్లాక్ లివర్ని అయితే వాడుకోవాలి. అట్లా అయితే మంచిగా దున్నుతుంది. కల్టివేటర్ అయినా సరే ఏదైనా సరే బండి మంచిగా పోతుంది. ఇది మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకు 2.3 నుంచి 3 లీటర్లు అయితే ఖచ్చితంగా తాగుతుంది. నేనైతే 12 పెట్టి దొరికితే వాటికి 3 ఖచ్చితంగా డీజిల్ అయితే తాగుతుంది. మైలేజ్ కూడా మనకు మంచిగానే వస్తుంది బండి అయితే. కల్టివేటర్ కూడా మంచిగా లోపలికి అయితే బాగానే ఏడుస్తుంది. ఇంకా కరియర్లో అయితే బాగా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి బండి బాగా మంచిగా పికప్ తోటి వెళ్తుంది. మరిన్ని మన వీడియోస్ కొరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోటావేటర్ కూడా మన రిపేరింగ్ది అయితే ఈరోజు వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను, అది కూడా ఉంది. మీరైతే రోటావేటర్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనకు కరియర్లో దిగేటప్పుడు మన రోటావేటర్కి ఏమవుతుంది అనేది మనకు తెలీదు. అది రిపేర్ అయిన దాకా మనకు అది ఏం పోతుందో కూడా తెలియదు. కాబట్టి నాకు అయింది కాబట్టి దాన్ని చూసి మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏం పోతాయి, ఇది పోతే గీడ దొరుకుతుంది అనేసి అయితే మీకు ఐడియా అని వస్తుంది ఆ వీడియో చూస్తే. అయితే ఈరోజు పెడతా, మీరైతే చూసి కామెంట్ చేయండి. మీ సైడ్ ఎంత తీసుకుంటారో గంటకైతే కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా ఒక కామెంట్ అయితే చేయండి.